కనకాంబరం మొక్క గురించి పెట్టంగానే చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయండి. యాక్చువల్‌గా నాకు కూడా అంత నాలెడ్జ్ లేదనమాట. కానీ మీరన్నీ అడిగిన తర్వాత నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. యాక్చువల్‌గా ఈ చెట్టు కొంచెం నీడలోనే ఉంటుంది. ఒక పక్క బాదం చెట్టు, ఇంకో పక్క జిల్లేడు చెట్టు మధ్యలో ఉంటదనమాట. అందుకని కొద్దిగా ఎండ తక్కువే వస్తది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్‌లో అంటే బాదం ఆకులు రాలిపోయిన తర్వాత ఎండ బాగా వస్తుంది కదా! ఇదిగో మిట్ట మధ్యాహ్నం తీశానండి ఈ వీడియో వచ్చేసి. బాగా ఎండ వస్తుంది. ఈ పూలొచ్చే గుత్తుంది గదండీ! దాన్ని గెల అంటారు. ఆ గెలలో మొత్తము పూలు పూసేసిన తర్వాత ఎండిపోతాయి. ఆ ఎండిపోయినవి మొత్తం తుంచేస్తూ ఉంటామనమాట. అప్పుడు మనకి ప్రూనింగ్ అంటారు గదా! అది చేయటం వల్ల మనకి ఎక్కువ గెలలొచ్చి పూలు ఎక్కువ పూస్తాయి. ఇంకో విషయం ఏంటంటే వీటికేమి మనం ఎరువైతే వేయము. ఇటు పక్కన పేడ కల్లాపి చల్లుతాం అనమాట. ఈ పేడ కల్లాపి న్యాచురల్‌గా ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది గనక ఆ మొక్క అంత బాగా గ్రో అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎనక పక్క కూడా చాలా మొక్కలున్నాయి కానీ అంత బాగా రావు. ఈటికి మాత్రం ఫుల్‌గా పూలు పూస్తాయి. కలర్ కూడా బావుంటాయి. మేబీ నీడనుంటాను కూడా అనుకుంటాము మేమైతే. చాలా మంచి కలర్ వస్తాయి బ్యాక్ సైడ్ ఉన్న వాటికన్నా. కానీ ఒక్క చెట్టు ఈ మధ్య తక్కువ పూలు పూస్తుంది. అంటే ఆ టైం అయిపోతుందనమాట. ఇదిగోండి ఈ కొంచెం పూలు మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళా పూలు బాగానే వచ్చేస్తాయండి. అయితే పూలు కోసే విధానం కూడా అత్తయ్య గారు ఒక రకంగా చెప్తారు. ఏంటంటే చెట్టు కొమ్మ పట్టుకొని ఇదిగోండి బాగా విచ్చుకున్న పూలే కొయ్యాలన్నమాట. ఆ మొగ్గలు మళ్ళీ అన్నీ అలానే వదిలేసేయాలి. మనము ఇవాళ కోసిన పూలు మళ్ళీ రేపటికి చూస్తే ఇన్ జనరల్ అయితే ఏమీ ఉండవు, మొగ్గలు మొగ్గలుగా ఉంటాయి. కానీ ఈ పూలు చక్కగా విచ్చుకొని మనకు ఒక చిన్న దండ కూడా అవుతుంది. అట్లా కొయ్యమంటారనమాట.